వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కరెక్ట్ కాదు. ఓకే, రైట్ మాట్లాడు వంశీ గారు. అంటే ప్రజల్లో ఎవరైతే పల్లెల్లో ఉన్నారో వాళ్ళతో కనెక్టివిటీలో భాగంగా పల్లెబాట కార్యక్రమం అధికారులతో ఈ స్వర్ణగ్రామం కాన్సెప్ట్లను తీసుకొచ్చారు. దాని యొక్క ప్రయోజనం ఏంటి అని చెప్తారు? అంతకంటే ముందు క్రెడిట్ చోరీ గురించి మరొక మాట. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన క్రెడిట్లన్నీ కూడా మా అకౌంట్లో కొన్ని వేసాడు, అవి కూడా మాట్లాడుకోవాలి. వాస్తవానికి వివేకానంద రెడ్డి గారి హత్య ఆయన చేసి క్రెడిట్ మాకు వేశారు. క్రెడిట్ అన్నారు దీన్ని, నెపం మా మీద వేశారు. ఇప్పుడు ఆయన చేసినవి మేము క్రెడిట్ తీసుకుంటున్నాం అనేదే వాళ్ళ బాధ అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆయన చేసినవి మా మీదకి వేశారు కదా కొన్ని. ఈరోజు బాబాయ్ గారిని వేసేసి ఆ క్రెడిట్ మాకు, వాళ్ళ చెల్లెలు పసుపు చీర కట్టుకుని వస్తే మా మీద పడి ఏడుస్తూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఏది జరిగినా కానీ మా మీద పడి ఏడుస్తూ ఉంటే దీన్ని మరి ఇప్పుడు చేసేటటువంటి అభివృద్ధిలో మాత్రం ఆయనే చేస్తాడు. అన్ని అరాచకాలు ఆయనే చేస్తాడు, అభివృద్ధి కూడా ఆయనే చేస్తాడట. సో ఇట్లాంటివన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్యానలిస్ట్ గారు తెలుసుకోవాలి. మరొక విషయం ఏంటంటే అమ్మ ఒడి అంటా ఉన్నారు. అమ్మ ఒడి ఎంతమంది పిల్లలకి ఇస్తే ఉంటే అంతమందికి ఇస్తామని అన్నారు. మీరు ఇవ్వాలి, అందుకే తల్లికి వందనం అందరికి ఇస్తా ఉన్నాం మేము. ఇక ఆ తర్వాత రైతు భరోసా, అన్నదాత సుఖీభవ, ఇవన్నీ కూడా మీరు చేసింది ఏంటి, దానికి మరింత ప్రజలకు చేరువయ్యేలాగా మేము చెప్పినటువంటి మరింత ఈ ప్రజలకు చేరువయ్యే విధానంలో మేము చేసాం. కాబట్టి ఇక ఇవన్నీ కూడా ఆపితే చాలా మంచిది, ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు పల్లె నిద్ర అనేది మీరు ప్రస్తావించారు చంద్ర గారు. దిస్ ఈజ్ నాట్ ది ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు. గతంలో ఆయన కూడా సర్ప్రైజ్ విజిట్లు చేశారు. అంటే అది మంత్రులు లాంటి వాళ్ళందరూ వెళ్ళడం కామన్, ఇప్పుడు కలెక్టర్లు కూడా వెళ్ళాలి అని ఖచ్చితంగా. అవునవునవును, అధికారులు కూడా అకౌంటబిలిటీ ఉండాలి, అధికారులు కూడా బాధ్యతాయుతంగా ఉండాలి. ఉంటారు, డెఫినెట్లీ బాధ్యతాయుతంగా ఉంటారు. అది మరింత ప్రజలకు చేరుకోవాలనే ఉద్దేశంతో పల్లె నిద్ర అనే కాన్సెప్ట్ తోటి అధికారులు కూడా పల్లె నిద్ర చేయాలి, ప్రజలకు మరింత చేరువవ్వాలి. కలెక్టర్ అంటే ఏదో జిల్లా కార్యాలయంలో జిల్లా హెడ్ క్వార్టర్లో ఉంటారు, ఆయన కలవటం చాలా కష్టం అనేటటువంటి ఒక భావన ప్రజల్లో పోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు పల్లె నిద్ర అనేటటువంటి విధానంతో చంద్రబాబు నాయుడు గారు మరింత ప్రజలకు చేరువయ్యే విధానంగా ముందుకెళ్ళారు. ఓకే, సో ప్రతి కలెక్టర్ ఒక 1 monthలో ఏదో స్టార్ట్ చేస్తా అన్నారు. అది నో డౌట్ మరింత చేరువుగా మేము ప్రజల దగ్గరికి వెళ్తాం ఈ పల్లె నిద్ర అనే కాన్సెప్ట్ ద్వారా. అంటే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇంతకు ముందు మనకి వైసీపీ సభ్యులు వాళ్ళు మాట్లాడింది కూడా ఏంటంటే సచివాలయం అనే కాన్సెప్ట్ కృష్ణాంజలి గారు చెప్పిన అది ప్రజల్లోకి బాగా వెళ్ళింది. ఇప్పుడు ఈ పేరు మార్పు ఎందుకు, స్వర్ణగ్రామం అనేది ఎందుకు అనేది వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న. సార్ ఇప్పుడు ఒక విషయం సార్, నేను చెప్పాను 11 వ్యవస్థలు నడిచేయి. ఒక గ్రామ సచివాలయంలో 11 వ్యవస్థలు నడిచేయి. ఆ 11 వ్యవస్థలు కూడా ఇతనికి రిపోర్ట్ అవ్వాల్సిన పేరు మార్పు ఎందుకు అనే దానికి చెప్తా ఉన్నా. ఈ రిపోర్ట్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎవరికి జీతం ఇస్తున్నటువంటి పంచాయతీ సెక్రటరీ గారికి కానీ అటెండెన్స్ చేస్తున్న పంచాయతీ సెక్రటరీకి కానీ వీళ్ళు రిపోర్ట్ చేయాల్సిన పని లేదు. సో వీళ్ళు రిపోర్ట్ చేయాల్సిందంటే ఏ విభాగం అధినేతకి వాళ్ళు రిపోర్ట్ చేయాలి. సో మరొకటి కూడా చెప్పాము మేము, ఇప్పుడు 2 మైనర్ పంచాయతీలు కలిపి ఒక సచివాలయంగా చేసాం. సో వాటినన్నింటినీ కూడా ఈరోజు సపరేట్ చేసేసి మరింత చేరువ అవడానికి ఈ స్వర్ణ గ్రామాలు అనేటటువంటి పేరుతో మేము ముందుకెళ్తా ఉన్నాం. ఇప్పుడు ఇందాక కృష్ణాంజనేయులు గారు అన్నారు స్వర్ణగ్రామం అన్నంత మాత్రాన గ్రామం అంతా స్వర్ణగ్రామం అయిపోదు, బంగారం అయిపోదు అని కృష్ణాంజనేయులు గారు అన్నారు. సరే నా పేరు వంశీ కృష్ణ, నేనేం కృష్ణుని కాదు, కృష్ణుడిలాగా నేనేమి అంతమందితో నేనేమి, అది మీనింగ్ ఒక పేరు పెట్టాం అంతే. ఆ పేరుని చేయాలనే ఉద్దేశమే మాది, ఆ స్వర్ణగ్రామంగా చేయాలనే ఉద్దేశమే మాది. డెఫినెట్లీ చేసి తీరుతాం. సో ఈరోజు అంత కఠినతరంగా ఉన్నటువంటి కొన్ని నియమాలను సడలించి ప్రజలకు మరింత చేరువవటానికి ఈ స్వర్ణగ్రామాల కాన్సెప్ట్. సో డెఫినెట్లీ చేరువవుతాం ప్రజలకి, మాకు ఆ నమ్మకం ఉంది. రైట్, కృష్ణాంజలి గారు ఏమంటారు?